జై శ్రీరామ్ అండి. నేను వీడియో చేసి చాలా రోజులు అవుతుందండి. ఆరోగ్యం బాగోక వీడియోలే పెట్టట్లేదు. ఈరోజు మొక్కల్లోకి వచ్చానండి. విపరీతమైన వర్షం అండి. ఇది పడి మొలిసిందండి. దోస గింజలు అయ్యో పడి దోస మొక్క వచ్చిందండి. ఈ వర్షాలకి నేను ఇటువైపే రాలేదండి. పెద్దగా పట్టించుకోలేదు. చూసారా ఎంత అల్లుకుపోయిందో. దోసకాయ పిందెలు కూడా ఉన్నాయండి చాలా. అదిగోండి ఇక్కడ ఉంది చూసారా, అక్కడక్కడ పిందెలు ఉన్నాయి బాగానే. తీరా ఒక దోసకాయ ఉందండి, అది పెద్దదైపోయి ఇదిగోండి ఈ కలర్ వచ్చేసరికి కనిపించిందండి. పచ్చగా ఉన్నప్పుడు కనిపించలే, నాకు అసలు చూడలేదులేదు, నేను పట్టించుకోలేదు. ఇదిగోండి ఇంత పెద్దదైందండి పడిపోవాల్సింది. అది కాక అదంతా గులకరాళ్ళండి. అదిగోండి చిప్స్ ఉన్నాయి చూసారా, బేబీ చిప్స్ ఉంటే అక్కడ పోసాను. కారు రివర్స్ తీసుకోవడానికి కొంచెం అటువైపు వస్తుంది, అందుకని మా వారు ఏం చేశారు, ఇసుకుందని చిప్స్ పోసారు. ఆ చిప్స్లోనే వచ్చిందండి దోస మొక్క. కాయలు వచ్చి కాయ పెద్దదయిందా చూడలేదండి నేను. చాలా పిందెలు ఉన్నాయండి, ఎక్కువే ఉన్నాయి. అదిగోండి అక్కడ చూసారు ఆకు మీద పురుగు కూడా ఉందండి. ఉదయాన్నే చూసేసరికి అదంతా లద్దండి. పురుగు ఆకులన్నీ తిని లద్దెలేసింది చూసారా. మనం పురుగు ఉందని తెలుసుకోవడానికి పురుగే కనిపించక్కర్లేదండి. అట్ట ఆకుల మీద లద్దెలు ఉన్నా సరే పురుగు ఉందని మనం అర్థం చేసుకోవాలండి. దానికి పుల్ల మజ్జిగ చల్దాం అనుకుంటున్నానండి. చూశాను కదా, అదిగోండి పిందెలు. లద్దె ఉందంటే పురుగున్నట్టేనండి. అదిగోండి లోపలికి కూడా వెళ్ళిపోతుందండి అల్లుకుంటా. అక్కడ నేను ఆ మెషిన్ డోర్ లాగా పెట్టుకున్నానండి, కోళ్ళు కుక్కలు వెళ్ళకుండా. దాని కింద నుంచి లోపలికి కూడా వెళ్ళిపోతుంది. చూసారండి పడి మొలిసిన కిచెన్ వేస్ట్లో పడి మొలిసిన మొక్క కూడా ఎన్ని దోసకాయలు కాస్తుందోనండి. చాలా పిందెలు ఉన్నాయి. ఇది ఒక్కటే నేను చూసింది, కానీ పిందెలు ఉన్నాయి బాగానే. ఇది కోసుకున్నామండి ఇప్పుడు. అదిగోండి కోసాను, చూసారా ఎంత ఉందో. దాదాపు 1/2 కేజీ ఉందండి అది. అదిగోండి చూసారా, చాలా బాగుందండి చూడటానికి. ఇదిగోండి చాలా పూత, చిన్న చిన్న దోసకాయ పిందెలు అవన్నీ ఉన్నాయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి దోసకాయ. హరే కృష్ణ అండి.